2025 వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి. 2025 వక్ఫ్ చట్టాన్ని వర్ధిల్లాలి. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, మైనారిటీ హక్కులను కాపాడుకుందాం, మైనారిటీ హక్కులను ఈరోజు మనం చూసినట్లయితే ఆత్మకూరు పట్టణంలో ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ అఖిలపక్షం ద్వారా అనేకమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో లౌకిక మత సామరస్యానికి దెబ్బతీసే విధంగా ఈ దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈ దేశంలో ఉండేటువంటి లౌకికవాద పునాదులు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయలేవు. మా దేహాలు ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పేసి ఈరోజు లౌకికవాదులందరూ కూడా ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ముస్లిం సమాజానికి మద్దతుగా, నా ముస్లిం మైనార్టీ సోదరులకు మద్దతుగా ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని మేమందరం కూడా చేశాం సోదరులారా. గత ఏడాది 2024లోనే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి వక్ఫ్ బోర్డులో సవరణలు చేయాలని చెప్పేసి గత ఏడాదే దీన్ని చేపట్టిన సోదరులారా. అయితే ఆ రోజు రాజ్యసభలో వీళ్ళకి తగినంత సంఖ్యాబలం లేదు, అందుకని వెనక్కి తగ్గారు. ఈరోజు 2025లో మా ముస్లిం మైనార్టీ సమాజాన్ని గొంతులు కోసే విధంగా వక్ఫ్ బోర్డు అంటే ఈరోజు వచ్చిందా? ఇది ఎప్పుడు ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి వాళ్ళేదో మతపరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి, ధార్మిక పరమైనటువంటి ఆస్తుల్ని ఈరోజు కొల్లగొట్టి మీరు కార్పొరేట్లకు దారాదత్తం చేయాలని చూస్తున్నారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ విధమైనటువంటి సంఘటనలు మేము కొనసాగించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మత సామరస్యం వర్ధిల్లాలని చెప్పేసి మేము కోరుతున్నాం సోదరులారా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతా ఉంది. అటు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ నిర్ద్వందంగా మా పార్టీ లోక్సభలో, రాజ్యసభలో మేము వ్యతిరేకించాం. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా బీజేపీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం దీన్ని చేపడితే సుప్రీంకోర్టు తలుపులు తట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దొంగ మీడియా, కొంతమంది ఎల్లో మీడియా మా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతా ఉన్నారు. ముస్లిం సమాజం చూస్తుంది, నా మైనార్టీ సోదరులు చూస్తున్నారు, ఎవరు ఇదంతా కుయుక్తులు చేస్తున్నారో అందరికీ తెలుసు సోదరులారా. ఈ విధమైనటువంటి బురద కరెక్ట్ కాదు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది మేము చేసిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ఈరోజు ఏదో చేస్తూ ఉన్నాయి. అంతేగాని
మేము అదేవిధంగా మా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అంజాద్ని ఉప ముఖ్యమంత్రి చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ మాట్లాడకూడదు, కాకపోతే ఇప్పుడు మీడియా మిత్రుడు అడిగాడు కాబట్టి సమాధానం చెప్తున్నాను.